क्षेम स्थैर्य अफल अवाप्ति क्षेम स्थैर्य अफल अवाप्ति अर्थम श्री भ्रमरांबा समोदैत्यो विजगु अहिगुष्ट सर्वान् जम्भजं सर्वास्त यादुधान्यः असौजस्वां प्रो अरुण ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। सर्वाभां श्री महालक्ष्मी उपास्महे धनमग्निर्धनं क्रोधो नृतवात्सर्यं नलोभो नागभावति भवन्ति कृतपुञ्जानां भक्तानां श्रीसूक्तं जपे सिद्धिरस्तु सततं सुखफलावाप्तिरस्तु तथास्तु। శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా బ్యానర్ మీద ప్రభుత్వ సారాయి దుకాణం చిత్రం ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంలో కొత్త నటులు పాత నటులు అందరూ కూడా యాక్ట్ చేస్తారు. ఈ సినిమాకి నా రెగ్యులర్గా పనిచేసే కెమెరామెన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కూడా రెగ్యులర్గా చేసేవాళ్ళు చేస్తుంటారు. మెయిన్ కథ విషయానికి వస్తే షేక్స్పియర్ కథల్లోని పాత్రలను కూడా తీసుకొని ఆ పాత్రలని ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అనుగుణంగా తెలంగాణ బ్యాక్డ్రాప్లో మనిషిలోని ప్రతి రెండు కోణాలు ఉంటాయి. ఒకటి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు విషయానికి వస్తే మనిషిలోని లోపల ఉన్నటువంటి ఈర్ష్య, పగ, ద్వేషం ఇవి బయటికి కానీ వస్తే ఆ మనిషి ఎలాంటి పతనకి చేకూరుతారని చెప్పేసి ఒక సందేశాత్మక చిత్రం ఇది. డెఫినెట్గా ఇది ఒక కమర్షియల్గాను ప్లస్ అవార్డ్స్ పరంగా గాను చాలా ఎంతో మాకు హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేసినటువంటి మా నిర్మాతలు పరిగి శ్రవంతి మల్లిక్ గారికి అలాగే నరేష్ గౌడ్ గారికి. ఈ సినిమాలో మొత్తం అందరూ కూడా స్టేజ్ షో చేసేవాళ్ళు, అలాగే ఇంతకుముందు తర్వాత నాటకాలు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇందులో యాక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇది మాకందరూ కూడా మంచి పేరు తీసుకొని వస్తుంది. ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నటువంటి తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇదంతా కూడా చాలా రియలిస్టిక్గా, న్యాచురల్గా ప్రతి పాత్ర కూడా ఎంతో ఉన్నతంగాను విలువలతో కూడినటువంటి పాత్రలు తీర్చిదిద్దాను. ఇందులో ఈ నెక్స్ట్ మంత్ సెట్స్కి వెళ్తుంది ఈ మూవీ. అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నేను మీ అదితి మ్యాకల్. ఫస్ట్లీ థ్యాంక్ యూ నరసింహనంది గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. ప్రభుత్వ సారాయి దుకాణం అనేది హిస్టరీలో నిలబడిపోతుందని నా అభిప్రాయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. గ్రేట్ డైరెక్టర్ నరసింహనంది గారితో ప్రయాణం అనేది చాలా అద్భుతం. సార్ యొక్క సినిమాలు, కళాత్మకమైన సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక విశ్వనాథ్, ఒక బాలచంద్ర, ఒక మణరత్నం లాంటి కళాత్మకమైన సినిమాలు వేసిన నరసింహనంది గారు తన శైలికి భిన్నంగా అద్భుతమైన స్టోరీతో సమాజంలో జరిగేటటువంటి సంఘటనలు చాలా సహజసిద్ధంగా రాసుకున్నారు. ఎక్సలెంట్ స్టోరీ, మాకు నచ్చిందండి. ఎక్సలెంట్ సినిమా. ఖచ్చితంగా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ట్రెండ్ సెట్టింగ్ అవుతుంది సినిమా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంత చక్కగా రియాలిటీకి దగ్గర సహజసిద్ధంగా రాసుకున్న నరసింహనంది గారి కృతజ్ఞతలు. అద్భుతమైన సినిమా మీ ముందుకు రాబోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని. బ్లాక్ బస్టర్ హిట్ జరుగుతోంది. చాలా భారీ బడ్జెట్తో సినిమా తీస్తున్నామని చెప్తున్నాం. అందరూ భారీ బడ్జెట్తో అద్భుతమైన సినిమా మీ ముందుకు రాబోతుంది. ప్రభుత్వ సారాయి దుకాణం అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ. సమాజంలో జరిగేటి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు తెలపాలంటూ మా నరసింహానంద సార్ మంచి కథతో ఇంతకుముందు ఎన్నో సినిమాలు చేసాడు. ప్రతి దానికి కూడా మంచి ప్రజల్లో మంచి సామాజికంగా పోయే విషయాలన్నీ తెలిపి అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, నంది అవార్డ్స్ చాలా తీసుకున్నారు. సార్తో పనిచేయడం మాకు కూడా ఒక అవకాశం ఇవ్వడం మా యొక్క అదృష్టం. ఈ సినిమా కూడా ప్రజలలోకి వెళ్ళి మంచి వాళ్ళని కూడా తీర్చే మంచి సార్ తీర్చిదిద్దారు. థ్యాంక్ యూ సార్. ఇంతటి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.